హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, మనకి ఏం చూపించారు, ఏం గేమ్లు అయ్యి ఏమన్నా పసండా గేమ్లేనా అసలు. తర్వాత మనకి నిన్న పోస్ట్ ప్రోమోలో ప్రేరణ రోహిణి గొడవ చూపించారు, అది లేపేశారు ఎపిసోడ్లో. గౌతమ్ తేజ గొడవ 2 గంటల పైనే సాగింది. సాగదీసి జిడ్డులాగా అదే మాట అని 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 గొడవ పెట్టుకున్నాడు తేజ గౌతమ్ తోటి. అది లేపేశారు, ఒక్క ముక్క చూపించారు. నిఖిల్, రోహిణి, అవినాష్ ఒక పర్సన్ సెలెక్ట్ చేసే దాంట్లో అక్కడ డిస్కషన్ అది లేపేశారు, ఒక్క ముక్కే చూపించారు. ఎపిసోడ్ అంతా లేపేస్తే ఏం చూడాలి ఇంకా జనం, ఎట్లా ఓట్లు వేయాలి? ఆ ఒక్క ముక్క చూసి ఓటేస్తారా? లైవ్లో బీపచ్చమైన గొడవలు, బీపచ్చమైన కంటెంట్ ఉంటే లైవ్ అందరూ చూడరు కదా. ఎపిసోడ్ కొంతమంది దగ్గర చూసేది, లైవ్లో కొంతమంది ఎవరో అఫీషియల్ ఉండేవాళ్ళు చూస్తారు, అందరూ లైవ్ చూస్తారా? ఎట్లా ఓటేయాలి? ఆ లైవ్లో చూపించిన ముక్క పట్టుకొని ఓటేస్తారు. అది వాళ్ళే మంచోళ్ళు ఉంటారు. అసలు లైవ్లో చూస్తే కదా ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడోళ్ళు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు కన్నింగ్ ఆడుతున్నారు, ఎవరు బ్యాబిచింగ్ చేస్తున్నారు, ఎవరు డ్రామా ఆడుతున్నారు, ఎవరు ప్లాన్ చేస్తున్నారు అని తెలిసేది. ఎపిసోడ్ అంతా వేస్ట్. ఒక్క ముక్క కూడా అసలు కంటెంట్ ఇచ్చేది మంచి పాయింట్ ఉండదు, చూపించలేదు. నిన్న రాటున్నాడు మనకి గౌతమ్ తేజ గొడవ, అది కొంచెం చూపించారు. ప్రేరణ రోహి గొడవ అయితే చాలాసేపు సాగింది, మళ్ళీ రిపీట్ కూడా అయింది. గౌతమ్ తేజ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయింది ఆ గొడవ. అది ఏం లేపేశారు, మొత్తం లేపేశారు దాన్ని. మరి ఎవరిని సేవ్ చేయడానికి? రోహిణి, అవినాష్, తేజ, ప్రేరణ నలుగురు లేపేశారు. నలుగురిని ఎవరిని సేవ్ చేయడానికి? అక్కడ మెయిన్ పాయింట్ తేజ, రోహిణి. మరి వాళ్ళని చూపించలేదు. వాళ్ళని ఏం సేవ్ చేయడానికి వాళ్ళ విషయం చూపించలేదు. వాళ్ళ కోసం బిగ్ బాస్ ఉంది. ఆ గేమ్లు ఎవరు చూడాలి? తొక్కలో గేమ్లు ఆగం. గేమ్లు ఏమన్నా గేమ్లేనాయి? ఈజీగా అయిపోయే గేములు పెట్టేస్తున్నారు. ఏం గేములు? పోయినసారి గేములు అంటే ఆడినోళ్ళు ఆటగాళ్ళు అంటే ఏమవుద్దని ఈ ఫైనలిస్టు ఇదే గేము. పోయినసారి అర్జున్ ఆడాడు, టెన్షన్ మాకు పుట్టింది ఇక్కడ, అంత బాగా ఆడాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అర్జున్, ఇదే గేమ్ ఇట్లా ఫైనలిస్ట్. అది కూడా ఎలాగా? కళ్ళకి పెట్టుకొని లెటర్ తీసుకొని వెళ్ళి పెట్టాలి అక్కడ బోర్డు మీద, కళ్ళకు పెట్టుకొని వెళ్ళాలి. దీంట్లోనే గౌతమ్ మిస్ అయ్యాడు. 13వ వారంలోనే మా అర్జున్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అది కదా గేమ్ అంటే. ఏం గేములు పెడుతున్నారు? ఏమన్నా పసండా గేములేనా? సరే, వాళ్ళ ఇష్టం, మనకెందుకులే. కానీ ఇక్కడ తేజ ఎందుకు అంత అక్కసేళ్ళబోస్తున్నాడు గౌతమ్ మీద, అది చూద్దాం. మరి నిఖిల్కి ఏమైంది? మైండ్ ఎందుకు ఇదైపోతుంది? ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? కావాలని ఆలోచించలేకపోతున్నాడా, లేకపోతే ఎందుకు నేను వదిలేస్తున్నాడా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? అది చెప్పుకుందాం. తేజ తర్వాత గేమ్ గురించి అవినాష్ ఎంత ఈజీగా అయిపోతున్నాడంటే, అవినాష్కి ఫస్ట్ కంగ్రాట్ చేద్దాము. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినట్టే. నిన్న సేవింగ్ అయితేనే అన్నాం కదా, సేవ్ అయిపోయినట్టు. ఎందుకంటే ఆ షీల్డ్ కూడా చేతికి ఇచ్చేశారు. ఫైనలిస్ట్ అయిపోయినట్టే, ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయిపోయినట్టే. ఓకే, కంగ్రాట్స్ అవినాష్. అవినాష్ ఎంత ఈజీగా అయిపోతున్నాడంటే, బిగ్ బాస్ కొత్తలుడు మాత్రం చాలా బాగా చూసుకున్నాడు. అడిగింది ఇచ్చాడు, కోరింది. కానీ దానికి అర్హుడే అవినాష్. ఎందుకంటే కంటెంట్ గొడవ, ఆ గేమ్స్ ఆడటం కానీ, తర్వాత అక్కడ టైం అయిపోతే కామెడీ చేయడం కానీ, ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ అవినాష్ అర్హుడే. నిన్న రోహిణి అది గంట కొట్టే దాంట్లో రోహిణికి 1 పాయింటే ఉంది, అవినాష్ 2 పాయింట్లు ఉన్నాయి. రే బాబు, నువ్వు ఆల్రెడీ గెలిచి వెళ్ళిపోయావురా పైకి, మాకు ఇవ్వరానంటే 2 పాయింట్లు 1 పాయింట్ రాకూడదు అంటాడేంది తలతెక్కగా? ఏం ఆలోచిస్తున్నాడు? రే రావాలిరా, నాకు ఒక్కటే ఉందిరా, ఈసారి పాయింట్ రాకపోతే గేమ్ నుంచి అవుట్ అయిపోతాంరా మేము, నేను తేజకు మా ఇద్దరు ఒకటే ఉందిరా అంటుంటే ఆడకూడదా ఇక, పాయింట్లు రాకూడదు కానీ తలతెక్కగా మాట్లాడతాడేంది? ఆలోచించరా కొంచెమన్నా? ఆడాలిరా, పాయింట్లు రావాలని చెప్తున్నాడు, వినిపించుకోడు అవినాష్. సరే, ఈజీగానే అయిపోయాడు. 2 సార్లు పాపం అవినాష్ ఎందుకు పెట్టాడు, 2 సార్లు పడింది, 3వసారి పెట్టాడు, అయిపోయాడు. నిఖిల్ ఎందుకు అంత లో అయిపోయాడు? ఏం జరిగింది అసలు? అంత లో అవడానికి కారణం ఏంటి? అక్కడేమో రోహిణి, అవినాష్, తేజ అని సెలెక్ట్ చేస్తుంటే కూడా ఏం మాట్లాడుకుని కూర్చున్నాడు. సరే, మీ ఇష్టం ఉన్నట్లు వేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ బయటకు వచ్చినాక పృథ్వీ ఒక మాట అన్నాడు, నువ్వు నీ పాయింట్ పెట్టాలి కదా, నువ్వెందుకు పోరాడలేదు, నువ్వెందుకు మాట్లాడలేదు? అసలు డిజర్వ్ క్యాండిడేట్ తేజ కాదు కదా, 2 ఆటలో ఓడిపోయాడు కదా. డిజర్వ్ క్యాండిడేట్ ఎవరు? నేను కాకపోయినా కానీ గౌతమ్ పేరని చెప్పాలి కదా. గౌతమ్ 2 ఆటలు గెలిచాడు కదా బాగా. నేను గివప్ ఇచ్చాను లాస్ట్ గేమ్లో, ఫస్ట్ గేమ్లో చెప్పింది నాకు గౌతమ్ పేరని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? గౌతమ్ ఆల్రెడీ టాప్ 5లో పేరెంట్స్ పెట్టారు, అర్హుడు. ఎందుకు చెప్పలేదని నబీలు, పృథ్వీ, నిఖిల్ని అయితే చాలా ఒత్తుతాడు. విష్ణు కూడా, వాళ్ళు వాట్ ఎవర్ ఏదన్నా కానీ అక్కడ నీ పాయింట్ నువ్వు పెట్టాలి కదా. పెడితే అప్పుడేం జరగదు?
పృథ్వీ ఏమన్నాడు, నువ్వు పెడితే నువ్వు పెట్టిన దాంట్లో మీద నువ్వు అలాగే స్టాండ్ అయి ఉంటే, వాళ్ళు అతని మీద స్టాండ్ అయి ఉంటే బిగ్ బాస్కు ఒక ఏదో డెసిషన్ ఇచ్చి హౌస్ మేట్స్ ఒపీనియన్ అడిగేవాడు. దాన్ని బట్టి ఓట్లు ఎవరికి పడే తెలియదు కదా. నువ్వు ఎందుకు వదిలేసి వచ్చావు, గోప్ ఎందుకు ఇచ్చావు, ఇది నాకు నచ్చలేదని పృథ్వీ, నబీల్, విష్ణు చాలా గట్టిగా, నబీల్ చాలా పట్టుబట్టాడు. డిజర్వ్ క్యాండిడేట్స్ ఉండగా వాళ్ళు అతన్ని సెలెక్ట్ చేస్తుంటే నువ్వెందుకు వదిలేసావు అని చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. ఎందుకంటే 2 ఆటలు కూడా పృథ్వీ కంటే కూడా 2 ఆటలు గౌతమ్ గెలుచున్నాడు అక్కడ, ఆ టాప్ 5 పెట్టున్నాడు అని పృథ్వీ కానీ నబీల్ కానీ గౌతమ్కే సపోర్ట్ చేసి నిఖిల్ తోటి కొట్లాడారు. విష్ణు కూడా కొట్లాడింది, ఎందుకు సైలెంట్కి వచ్చాను, ఏమైంది నీకు, ఎందుకు ఒప్పించావు అంటే వాళ్ళు అనేసారు రా, ఇంక నేనేం మాట్లాడలేకపోయాను అంటున్నాడు. అనేస్తే మాత్రం నీ ఆలోచన ఏమైంది, నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు అని చాలా గట్టిగా చేశారు. మరి సేఫ్ గేమ్ ఆడాడా అంటే సేఫ్ గేమ్ ఆడినట్లేదు, మళ్ళీ అక్కడ సేఫ్ గేమ్ ఆడాడంటే ఆడినట్లేదు. మరి ఎందుకు సైలెంట్ అయిపోయాడో అర్థం కావట్లేదు. మరి ఎందుకు వచ్చిన గోళ్ళ చివరికి వచ్చాం కాదు, ఈ గోళ్ళలో తలనొప్పులు ఎందుకు లేని సైలెంట్ అయిపోయాడో ఏమో తెలియదు. కానీ ఇక్కడైతే వంకర బుద్ధి అన్నట్టు, ఏం వంకర బుద్ధి అనాలో ఏమనాలో నిఖిల్ నాకు అర్థం కావట్లేదు. నిన్న చూస్తే మేము ఆ లైవ్లో చూస్తేనే వంకర బుద్ధి చూపించినట్టు అనిపించింది, ఎపిసోడ్లోనేమో సైలెంట్గా కూర్చున్నాడు అనిపించింది. పైగా ఏమో నన్నేం మాట్లాడలేదు, నన్నేం అడగలేదని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి. అది అటు పెడితే గౌతమ్ తేజ ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను అనుకున్నది రోహిణికి బాగా ఆటలాడుతుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు రోహిణి మెచ్చుకుంటున్నారు, ఆడసేవంగానే మెచ్చుకుంటున్నారు, రోహిణికి ఓట్లు బాగానే పడతాయి. తర్వాత అవినాష్ బాగా ఆడుతున్నాడు, మెగా చీఫ్లు అయ్యాడు, బాగా ఆడుతున్నాడు. తర్వాత షీల్డ్ తోటి హెల్ప్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఫైనలిస్ట్ అవుతాడేమో తెలియదు. దాన్ని బట్టి అవినాష్ని కూడా బయట వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు, అవినాష్కి కూడా ఓట్లు బాగా పడతాయి. మరి ఓట్లు పడంది ఎవరికి, నేనే కదా, ఇప్పుడు నాకు పడవు, మరి నేనేం చేయాలి, 4వ కంటెంటర్కి నన్ను ఎన్నుకున్నారు. ఎందుకంటే నేను ఆట ఆడలేను కాబట్టి అన్రిజర్వ్ క్యాండిడేట్ని ఎంచుకున్నారు వాళ్ళు, అంటే నేను లో అనే కదా, అందుకని నన్ను ఎంచుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఓట్లు పడవు, ఎందుకంటే నువ్వు సరిగా ఆడలేవు అనే కదా ఎంచుకున్నారు తేజాన్ని. వాళ్ళకి సపోర్ట్, వాళ్ళకి ధీటైన వ్యక్తి కాదనే కదా ఎంచుకున్నారు, వాళ్ళకంటే తక్కువనే ఎంచుకున్నారు. అంటే రోహిణి అవినాష్ నేను తక్కువనే కదా నన్ను ఎంచుకున్నారు. దీన్ని బట్టి కూడా ఆడియన్స్ ఏం ఆలోచిస్తారు, గేమ్ ఆడలేదు ఏమీ లేదు, అవినాష్ రోహిణి కంటే కూడా తక్కువ ఆడుతున్నాడు, అందుకని నేను ఎంచుకున్నాను, ఓట్లు వేయరు. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి అని ఏం చేయాలి, గౌతమ్తో పెట్టుకుంటే ఆల్రెడీ టాప్ 5లో గౌతమ్ పెట్టున్నారు. వైల్డ్ కార్డ్ టాప్ 5లో పెట్టడం ఏంటనేది గౌతమ్ టాప్ 5 పెట్టిన కాడ నుంచి బాగానే ఉంది, బాగా పెట్టుకుని ఉన్నాడు. గౌతమ్ ఢీ కొడితే కానీ నాకు ఓట్లు పడవు. గౌతమ్ని బ్యాడ్ చేస్తే బయటికి జనాల్లోకి గౌతమ్ బ్యాడ్ అని పంపించాలి, ఎలా పంపించాలి, ఏ విధంగా పంపించాలని ఆడ కూర్చొని ప్లాన్ వేసాడు. ఈ ప్లాన్ అంతా కూడా గౌతమ్ని బ్యాడ్గా క్రియేట్ చేయాలని ఏదో కంటెంట్ ఇచ్చి ఆ కంటెంట్ బిగ్ బాస్ నేను కంటెంట్ కూడా ఇవ్వగలను అని బిగ్ బాస్ మీద నిరూపిస్తే, ఎందుకంటే పులిహోర ఎటు కలపలేడు, ఆయన పులిహోర కలపడానికి ఎవరు రారు కాబట్టి ఏదో కంటెంట్ ఇస్తున్నాను, కంటెంట్కి పెద్ద అంటే టాప్ 5 క్యాండిడేట్ తోటి ఢీ కొడితే ఒక కంటెంట్ ఏర్పడుద్ది, ఆ కంటెంట్ ద్వారా నేను కూడా కంటెంట్ ఇవ్వగలను అని బిగ్ బాస్ మెప్పిస్తే, ఓహో తేజ కంటెంట్ ఇస్తున్నాడు, ఇది కదా మనకు కావాల్సింది. బిగ్ బాస్ హౌస్ అదే కదా, కంటెంట్ కావాలి, పులిహోర కావాలి, కొట్లాడుకోవడం కావాలి, మంచి ఆట కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇవే కదా. ఓహో ఈ కంటెంట్ ఇస్తే బిగ్ బాస్ నన్ను హౌస్లో ఉంచుతాడు, ఈ 13వ వారం నేను హౌస్లో ఉంటే చాలు అన్నట్టు ఏదో ప్లాన్ చేసి ఏదో క్రియేట్ చేసి ఏదో చేయాలని ఆయనే బకరా అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అసలు, ఏమంటున్నాడు, నువ్వు సోలోగా ఆడుతున్నావని బయటికి ఏదో నిరూపించడానికి నన్ను సెలెక్ట్ చేయలేదు, ప్రేరణ సెలెక్ట్ చేసావు నువ్వు. తర్వాత ప్రేరణ నమ్మట్లేదు కాబట్టి ప్రేరణ సెలెక్ట్ చేసావు. ప్రేరణ గౌతమ్ గొడవైనా కానీ ప్రేరణకే చేసాడని జనాలు మెచ్చుకొని నీకు ఓటేయాలి, నీకు సింపతి చూపించాలని క్రియేట్ చేసావు, నువ్వు చేసావు అని అడుగుతున్నాడు. ఏమన్నా బుద్ధి ఉందా, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటాడు. దేంట్లో డిజర్వ్, గేమ్ 2 ఆడితే రెండిట్లో కూడా అన్డిజర్వ్ అయ్యాడు. లైవ్లో అయితే ఎంతసేపు అనుకుంటున్నా, లైవ్లో చూసేవాళ్ళకైతే చీ అనిపిస్తుంది తేజాన్ని చూస్తే. నిన్న ఎపిసోడ్ కొంచెం చూపించాడు కానీ లైవ్లో 2 గంటల సేపు పాడిందే పాడి చెప్పిందే చెప్పి, అంటే ఒక మాట 10 సార్లు చెప్తే అది అబద్ధం అయిపోయిద్దా, ఏదో అదేనంటే బ్లాక్మెయిలింగ్. నేను బయట పెడతాను, నాకు 2 విషయాలు తెలుసు, నేను బయట పెడితే గౌతమ్ పరిస్థితి ఏమైంది, వాడికే నష్టం అని బ్లాక్మెయిల్ చేయటం ఏంటది. అతను బ్రెయిన్లో నుంచి చాలా క్రూయల్గా మాట్లాడాడు. నేను ఎంత క్రూయల్గా మాట్లాడాడంటే మామూలు విషయం కాదు, అది కాలకోట విషయం లాగా కక్కాడు అనమాట. నిన్న
ఫ్రెండ్ అంటున్నాడు, ఒకే రూమ్లో పండుకుంటారు, ఏదైనా చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటుంటాడు, నేను బయట పెట్టానంటే తనకే నష్టం అని ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే, ఏం చూసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే ఈ విధమైన కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడా? అంటే ఒకవేళ బయటకు వెళ్తానని అతనికి అర్థమైపోయిందా, ఎలిమినేట్ అవుతానని అర్థమైపోయిందా? చాలా ఆలోచిస్తాడు, చాలా బ్రెయిన్ ఉంది తేజకి, మెంటల్గా చాలా స్ట్రాంగ్, మామూలు ఫిజికల్ ఆడలేకపోయాడు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు, చాలా తెలివిగా ఆలోచిస్తాడు. ఇది అతను చేసే సింపతి డ్రామా క్రియేషన్ ఒక ముక్కలు అంతే. అంటే గౌతమ్ బ్లాక్మెయిల్ చేయటం జనం చూడరా, సోలోగా ఆడుతున్నాడో గ్రూప్గా ఆడుతున్నా తెలియదా? అసలు ఎందుకు చేయాలి? అతను ఎవరికి చేశాడు? గౌతమ్ చేశాడా? చేశాడని ఒక చోట అబద్ధం ఆడాడు. ఎక్కడ ఆడాడు? ఇసుక టాస్ ఉంది సార్, నిజంగా అతను సోలోగా ఆడలేదు, గ్రూప్ గేమ్ ఆడేటట్టు అయితే, సోలోగా ఆడలేదు అనిపిస్తే ఇసుక టాస్క్లో గౌతమ్కి ఎందుకు పోస్తాడు? నా ఇష్టంరా బాబు, గౌతమ్ పృథ్వీకి ఎందుకు పోస్తాడు? మరి తేజకి రోహిణి పోయొచ్చు కదా, ఏదో కక్ష పెట్టుకున్నవాడైతే, వాడు సెలెక్ట్ చేయనోడైతే. పృథ్వీకే పోసాడు ప్రతిసారి ఇసుక కూడా. తర్వాత తేజ పడిపోయినాక కూడా పృథ్వీకే పోసాడు, వాళ్ళన్నా మార్చి పోసారు. కానీ మరి ఎందుకు నా ఇష్టం, నా ఒపీనియన్, మీకు ఎందుకు చేయాలంటే పృథ్వీకి హెల్ప్ చేసేవాడు కదా, రోహిణికో నీకో ఇసుక పోసేవాడే కదా, అక్కడ హెల్ప్ చేసాడు కదా, అది గుర్తురాదా? తర్వాత టీషర్ట్ పైనుంచి వేస్తే గౌతమ్ టీషర్ట్ కరెక్ట్గా వచ్చి తేజ ముందు పడింది, దాన్ని పట్టుకొని స్టిక్కర్ తీసేసి చింపడానికి ఓపెన్ చేశాడు. మళ్ళీ గౌతమ్కి ఏం చెప్తున్నాడు, ఒరే నీ టీషర్ట్ నేను కాపాడటానికి ట్రై చేసాను రా అని చెప్తున్నాడు. హౌస్ అందరూ వచ్చేసి గౌతమ్ టీషర్ట్ చించాలని అందరు రెడీగా ఉంటే మళ్ళీ వచ్చేమన్నారు, ఏంది కాపాడటానికి ట్రై చేసావా, చించడానికి అని చెప్పావు అని అందరు అడిగారు. లేదంటే యష్మి గట్టిగా మాట్లాడింది అక్కడ, లేదు నువ్వు గౌతమ్ టీషర్ట్ని కాపాడటానికి ట్రై చేయలేదు, చించడానికి ట్రై చేసావు, ఓపెన్ చేసావు, కాపాడేవాడైతే ఓపెన్ చేస్తావా అని యష్మి వచ్చి అడిగింది. అప్పుడు గౌతమ్ అన్నాడు, ఏమో మరి వాడు చెప్పాడు నేను నమ్మాను అన్నాడు. అంటే ఇట్లాంటి డ్రామా కూడా క్రియేట్ చేస్తాడు. అంటే గౌతమ్ కాపాడేనన్నట్టు క్రియేషన్ అనమాట. అక్కడ యష్మి వచ్చి గట్టిగా మాట్లాడిపోతే గౌతమ్ నమ్మేసేవాడు. అప్పుడు చెప్పింది గౌతమ్ నీ టీషర్ట్ చించడానికి ట్రై చేశాడు, కాపాడతాను ట్రై చేయలేదని గౌతమ్ కూడా చెప్పింది యష్మి. నబీల్ కూడా చెప్పాడే, నువ్వు గౌతమ్ టీషర్ట్ చించడానికి ట్రై చేసి కాపాడానంటావేంటి అని నబీల్ కూడా చెప్పాడు. అంటే ఈ విధమైన డ్రామా కూడా ఎంత తెలివిగలవాడంటే, అబ్బో ఇటువంటి డేంజర్ పర్సన్ అసలు. మళ్ళీ ఆటలో 2 గేమ్లు ఉన్నాయి. 2 గేములు కూడా ప్రేరణ చాలా బాగా ఆడింది. ప్రేరణ కంటే కూడా ఇతను ఆడగలడా? అసలు ఏమన్నా బ్రిడ్జ్ టాస్క్ పెట్టాడా? ఆ వెయిట్ పెట్టాడా? 2 గేమ్లు ఓడిపోయాడు కదా. వాడు కనుక అఖిల్ వాళ్ళు కనుక చివరి నుంచి ఆలోచించకుండా పెడితే ఇతనికే బ్లాక్ బ్యాడ్జ్ చేయాలి. ఇక్కడ ఈ గేమ్ వరకు ఆలోచిస్తే అందరిలాగా అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ గేమ్ గురించి ఆలోచించారు. అఖిల్ వాళ్ళు చివరి నుంచి చూసి తేజ బాగా ఇచ్చాడు. కానీ ఈ గేమ్ వరకు అయితే ఇతనికే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి, విష్ణుకు కాదు. ఇతను తీసేయాల్సింది. ఏం ఆడాడని ఇతను ఎందుకు సెలెక్ట్ చేయాలి? ప్రేరణ ఆడింది డిజర్వ్ పర్సన్ కాబట్టి ప్రేరణ సెలెక్ట్ చేసాడు. 2 ఆటలు కూడా బాగా నిలబడింది కాబట్టి. ఇది ఏం ఆడకుండా నేను డిజర్వ్ క్యాండిడేట్ని, నన్ను సెలెక్ట్ చేయలేదు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, అతని ఇష్టం, అతని ఒపీనియన్, అతని గేమ్ అది. ఆడడానికి ఇతను ఎవరు? క్వశ్చన్ చేయడానికి ఇతను ఎవరు? కంటెంట్ క్రియేట్ చేసుకోండి. ఈ విధమైన బ్లాక్ మెయిలింగ్ చేస్తా కూడా కంటెంట్ క్రియేట్ చేస్తారా? మరి ఏడుస్తున్నాడు చాలా బాధతోటి. ఎందుకంటే నన్ను నువ్వేందో చెప్తాను, నీ సంగతి చెప్తాను, నువ్వేందో నాకు తెలుసు, బయట పెడతాను అంటుంటే గౌతమ్ బాధేసి, నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకొని, నేను అంత పంచుకునేంత ఆప్తులు నాకు ఇక్కడ ఎవరు లేరు, నేను ఎవరు చెప్పను కూడా, బయట ఫ్రెండ్ అయితే తేజ ఒప్పుకుంటానని ఏడుస్తుంటే రోహిణి అని అవినాష్ ఓదారుస్తున్నారు. రోహిణి టిష్యూ పేపర్ ఇస్తుంది తెలుసుకోమని. ఊరికి వదిలేస్తే నువ్వేంటే నీకేం తెలుసు కదా, ఆడియన్స్ కూడా తెలుసు నువ్వంటే ఏందో, వదిలేస్తే అంటాడు. సింపతి క్రియేట్ చేయడానికి డ్రామా ఆడుతున్నాడు. ఏడవలసింది ఏముంది ఇక్కడ? ఏడ్చేది ఏముంది? ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? దొరికిపోయాడు కాబట్టి ఏడుస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు, డ్రామా ఆడుతున్నాడు. అంటే వీళ్ళ అమ్మ కోసం వారం అంతా ఏడ్చాడు తేజ. ఇది డ్రామానా? సింపతియా? ఎందుకు ఏడ్చాడు? సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏడ్చాడా? ఆ టైంలో అట్లా ఏడ్చి సింపతి క్రియేట్ చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఎట్లా ఓట్లు రప్పించుకోవాలో, ఏ విధంగా ఆడియన్స్ని లొంగ తీసుకోవాలో తేజకు తెలిసినంత ఇదిగా అవసరం ఎవరికి తెలియదు, అంత బాగా తెలుసు. ఎందుకంటే పోయిన సీజన్ చూసి వచ్చాడు. పోయిన సీజన్ కూడా 9 వారాలు దాకా ఉన్నాడు. ఫ్యామిలీ వీక్ ముందే ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం కూడా మరి 8 వారాలు ఇప్పుడు చూస్తూనే ఉన్నాడు కదా, అన్నీ తెలుసు కదా. చాలా క్లారిఫికేటెడ్గా ఉంటాడు తేజ తెలుసా. ముందే యష్మియాలిద్దరిని ముందే పసిగడి చెప్పాడు. అక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తాడు, ఓవర్ థింకింగ్ చేసేస్తాడు. ఓవర్ థింకింగ్ చేసేసి ఎవరిని దెబ్బ కొడితే ఇక్కడ డ్రామా అని క్రియేట్ చేస్తాడంట. అతను ఎంత ఏడ్చాడు, ఎంత క్రియేట్ చేశాడు. పైగా చివరికి తీసుకెళ్ళి మీ అమ్మరాటానికి కూడా నేను హెల్ప్ చేశాను కదా,
మా అమ్మ వచ్చింది కాబట్టి మా అమ్మను వద్దు తేజని అమ్మని పంపించమని అడిగాను కదా నేనని అన్నానంటే మళ్ళీ ఇది తీసేసి అమ్మని ఎందుకు తీసుకొచ్చాడు? అమ్మ విషయం ఏముంది ఇక్కడ? అమ్మని ఎందుకు ఎత్తాడు అని మళ్ళీ ఇది పెట్టాడు. మళ్ళీ ఇది ఎత్తి మళ్ళీ నబిల్తో డిస్కషన్ దాని గురించి. ఎంతసేపు సోదిగాడు అన్నట్టు ఎంతసేపు డిస్కషన్ చేస్తున్నాడు అనమాట. నబిల్తో చేస్తాడు, నిఖిల్తో చేస్తాడు, అవినాష్తో చేస్తాడు, రోహిణితో చేస్తాడు. ఎంతమంది చెప్పి చేస్తున్నాడు తెలుసా? అవసరం అది నువ్వు కరెక్ట్గా పాయింట్ అడిగినప్పుడు నువ్వు వదిలేసేది దాన్ని. అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు డిస్కషన్ చేస్తున్నాడు? నేను కానీ బయట పెడితే మైండ్ పోద్ది అంటాడు. ఏం మైండ్ పోద్ది? అక్కడ ఎవరికి తెలియదు, ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు. తేజ చేసేది ఏం లేదు, కంటెంట్ క్రియేట్ చేసి అరే పెద్ద తలకాయనే ఢీ కొట్టాడురా, ఈ కంటెంట్ కదా కావాల్సిందని బిగ్ బాస్ ఊహించి ఇక్కడ హౌస్లో ఉంచుతాడు ఈ వారం అనే ఒక్క కారణంతో ఆడు ఇది చేశాడు. తన మైండ్లో నుంచే వచ్చినవన్నీ కూడా తన మైండ్లో ముందుగానే ప్లాన్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాడు. ఏంది అక్కడ గంట పట్టుకోవడానికే పరిగెత్తలేకపోయి నేను గేమ్ ఆడతాడా? గంట పట్టుకోమంటే పోయి కింద పడుతున్నాడు. గంట ఎక్కడ ఉంది, కింద పడేది ఎక్కడ ఉంది? గేమ్ ఆడతాడంట వాళ్ళతోటి. గంట కొట్టుకోలేకపోయాడు. మరి మీరేమనుకుంటున్నారో? తేజ చేసింది కరెక్టా గౌతమ్ విషయంలో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చి మంచిగా అందరికీ అసలు ఈ సీజన్లో ఏందబ్బా వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళకి సలహాలు ఇస్తారు, మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తూ సలహాలు ఇస్తారు, ఇప్పుడు ఈ గెస్టులు వచ్చి సలహాలు ఇస్తారు. ఈ సీజన్ అంతా సలహాలమయమైపోయిందిరా బాబా. అంటే హౌస్లో అందరూ కరెక్ట్గా లేరనే కదా సలహాలు ఇస్తుంది. సరే అది పక్కన పెడితే ప్రేమ పక్షులకి డ్యామేజ్ అయిందబ్బా. ఇప్పుడు ప్రేమ పక్షులు విడిపోయే పరిస్థితి వచ్చిందబ్బా. ఆల్రెడీ చెప్పేసుకున్నారు కూడా, ఒకళ్ళు విడిపోయినట్టు చెప్తున్నారు కూడా. మరి ప్రేమ పక్షులు విడిపోతే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఎందుకు ఉంచుతాడు? ఆ ప్రేమ పక్షులు ఆ పులిహోర కోసమే కదా బిగ్ బాస్ విష్ణుని అంతసేపు ఉంచింది, ఇప్పుడు దాకా ఉంచింది. అది విడిపోయి పులిహోర కలపం మేము ఎవరి కాళ్ళు ఉంటాము అని అంటే బిగ్ బాస్ ఎందుకు ఉంచుతాడు? ఇద్దరు లేవున్న ఒకళ్ళు ఎత్తి బయట వేస్తాడు, లేకపోతే ఇద్దరిని ఎత్తిన వేసినా వేస్తాడు. వద్దురా బాబు పులిహోర లేనప్పుడు మీరు ఎందుకు నాకు ఆయన. శ్రీముఖి ఏం చెప్పింది విష్ణుకి, నువ్వు ఇంతగా ఎంటబడుతున్నా అతను రియాక్ట్ కానప్పుడు ఇంత దిగజారవలసిన అవసరం లేదు. కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఇంత దిగజారవలసిన అవసరం లేదు నీకు, ఎందుకు దిగజారుతున్నావు అని చెప్పింది. అందరూ చెప్తేనేమో నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, ఆడియన్స్ నన్ను నిద్ర పెట్టుకుని మాట్లాడింది విష్ణు. శ్రీముఖి చెప్పగానే శ్రీముఖి ఎదురు చెప్పాల. ఎందుకంటే కిచెన్లో కూడా ఏదో అంటే చెంప పగలు కొడతాను అది చెప్పేవంటే ఆ విషయం అన్నది. అంటే అంత క్లోజ్ బాండింగ్ ఉందన్నమాట విష్ణుకి శ్రీముఖికి. ఏం మాట్లా మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీ ఏం సంగతి అని అంటే నేను ఆల్రెడీ విష్ణుతో చెప్పాను, నాకు అసలు అలాంటిది ఏమీ చెప్పానంటే మరి ఇద్దరు ఎందుకు ఒకే డ్రెస్ వేస్తున్నారు అని అంటే ఓహో నా వల్ల కూడా తప్పుందా అని నాకు అదేం లేదండి, నా కెరీర్ ముఖ్యమని చెప్పాడు. మీ కెరీర్ చూసుకోండి, తర్వాత ఆటోమేటిక్గా అయ్యే దొరికితే బయటకు వెళ్ళినా కూడా క్లోజ్ చేయండి ఇక్కడ నుంచి, ఇద్దరు గేమ్లు స్పాయిల్ అవుతున్నాయని బాగా చెప్పింది. అప్పుడు విష్ణు వచ్చేసి అందరిని పిలిచి గైస్ రండి అని పిలిచి నాకు పృథ్వీకి ఎలాంటి సంబంధం లేదు, నేను పృథ్వీతో మాట్లాడను, నేను నాలా ఉంటాను అని అందరి మీద చెప్పేస్తుంది. దూరంగా ఉంటాను, నేను నా గేమ్ మీద ఫోకస్ పెడతాను. ఇంకేడండి గేములు ఫోకస్ పెడతానికి? ఇంకేడనేమో గేములు గేమ్ ఆడే టైంలోనేమో గెంతుకుంటూ జింకపిల్లలాగా వాడు అమ్మడి తిరుగుతుంది. పృథ్వీ అమ్మడి తిరుగుతుంది. ఇప్పుడేమో జింకపిల్ల పోయా పులిహార పోయా బిగ్ బాస్ ఎవరికి ఎత్తి బయటేసే టైం వచ్చేసా. ఇంకెక్కడ గేమ్ కాన్సన్ట్రేషన్ అయిపోయింది అంతా కూడా. కాబట్టి పాపం ప్రేమ పక్షులకి ఒక పక్షి ఎగిరిపోయే ఛాన్స్ వచ్చేసింది, టైం వచ్చేసింది. మరి ఒక పక్షి ఎగురుద్దా రెండు పక్షులు ఎగురుద్దా అంటే మరి బిగ్ బాస్ ఇష్టం. ఎందుకు ఒకళ్ళని తీసేద్దాం పులిహార లేదనుకుంటే ఒకళ్ళని తీసేస్తాడు, ఎందుకు ఇద్దరిని తీసేద్దాం అంటే ఇద్దరిని తీసేస్తాడు. ఆయన ఇష్టం, ఆయన చేతుల పనులు. ఓకే, ఎవరు వెళ్తారు ఏందనేది కూడా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓటింగ్ గురించి కానీ ఎలిమినేషన్ గురించి కానీ ఏం క్లారిటీ అనేది మాట్లాడుకుందాం. ఇప్పటి వరకే ఎపిసోడ్ కానీ లైవ్లో కానీ ఇవి జరిగినాయి. మీరు గౌతమ్ రైటా తేజ రైటా? నిఖిల్ ఎందుకు అలా ఉన్నాడు? సేఫ్ గేమా లేకపోతే మైండ్ ఏమన్నా బ్లాంక్ అయిపోయినట్టు కూర్చున్నాడు? మరి ఏం జరుగుతుంది? శ్రీముఖి చేసింది కరెక్టేనా పృథ్వీ విష్ణు విషయంలో? నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.